సభని నిర్వహిస్తున్న ఓయూ విద్యార్థులకి, సభకు చేసిన గదరన్న వారసులకి, సభను అలంకరించిన పెద్దలకి వందనం. ఈ 77వ జయంతి సందర్భంగా వక్తలుగా వచ్చి వాళ్ళ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రయాణ క్రమం మనం మొదలుపెట్టినప్పుడు నాన్న తూప్రాన్లో, మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్లో ఎక్కడ పుట్టిన బిడ్డ అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగు చివరిలో పుట్టిన బిడ్డ అని అన్నారు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని స్పష్టంగా పాట రూపంలో చెప్పాడు. మనం అది పాట, సంస్కృతి, ఆట. ఎప్పుడైనా అనిపించింది ఆ బిడ్డ మనం ఎందుకు ఇట్లా ఉన్నాము, అక్కడెందుకు పుట్టినావు బిడ్డ అని నాకు అనిపించింది. అక్కడి నుంచి తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ సంస్కృతిలో భాగంగా తిండి కోసం, చదువు కోసం, ఆత్మగౌరవాన్ని నింపుకోవడం కోసం 10వ ఏటనే బుర్రకథలు చెప్పడం మొదలుపెట్టాడు. మహాత్మా గాంధీ, వివేకానంద, అక్కడ గ్రామంలో ఉన్న తన హెడ్ మాస్టర్ శేషారెడ్డి గారు ఒక ప్రోత్సాహం ఇచ్చారు. నువ్వు పాడగలవు, నీలో శక్తి ఉంది, ఆ శక్తిని నింపుకోవడానికి కోసం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు. ఆ స్ఫూర్తితో గ్రామాల్లోకి వెళ్ళి బుర్రకథలు చెప్పాడు. 3 చెప్పేవాళ్ళు. నాన్న, నరహరి అంకుల్, కృష్ణ అంకుల్. 2 లేరు, నరహరి గారు ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ మొదలుపెట్టిన ప్రయాణ జీవితం నాన్న స్పోర్ట్స్లో కూడా టాపర్గా ఉండే. మొత్తం మెదక్ జిల్లాలోనే ఆ రోజుల్లో జిల్లా 2nd మెరిట్ లిస్ట్లో ఉన్నాడు. తనకు చదువు కానీ ఆత్మగౌరవం చాలా ఎక్కువ. హైదరాబాద్కి వచ్చినప్పుడు మొదట ఎవరి దగ్గర ఉండాలి అనే తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు గుమ్మడి రామస్వామి గారు, వారు తూపురాని, వాళ్ళ దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి ఎస్సీ హాస్టల్కి పోయింది. అక్కడ మొదటి పాట రాశాను. అంటే ఈ ఎందుకు ఉంటాం, ఎందుకు తింటామో తెలియదు. అంటే అందులో పెట్టే తిండి పశువులు కూడా తినలేని పరిస్థితిలో ఉండే.
అలా తన సాహిత్యాన్ని, పాటని, తనలో ఉన్న ఆక్రోశాన్ని, అరే ఇది తిండా, ఇది హాస్టలా, అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ప్రయాణాల మధ్య తన జీవనాన్ని కొనసాగిస్తూ ఒక విప్లవోద్యమం వైపు నడిచాడు. చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో వచ్చిన అనుభవం, ఇక్కడ ఉన్నవాడు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, దిగినప్పుడు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. వీడు కథలే చెప్తాడు వీడి అవసరాని కోసం, రెండుటికే వస్తాడు బిడ్డ. బీ కేర్ఫుల్ విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దిస్ పీపుల్ హూ కమ్ డౌన్ టు ప్రీచర్స్ ఫిలాసఫీస్. తత్వాన్ని చాలా గొప్పగా చెప్తారు, ఆచరించడు. ఆచరించేవాడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజుకి భారతదేశం నెత్తురుడుతోంది, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తత్వవేత్తలు భాష్యం మాత్రమే చెప్పారు, దాన్ని మార్చడం ఎలా అనే క్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళాడు, బస్తీలకు వెళ్ళాడు, కూలినాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నీ రూట్స్ని మర్చిపోకును, కానీ వీడితో జాగ్రత్తగా ఉండు. రెండుకి వస్తారు, నీ జీవితాన్ని తీసుకోవడానికి, నీ ఓటును తీసుకోవడానికి. వీడు దిగినప్పుడే అర్థం చేసుకో. నీ దగ్గరికి క్లాస్ డీక్లాసిఫై అయ్యేది వాడిని రీక్లాసిఫై చేసుకోవడం తప్ప నిన్ను ఉద్ధరించడానికి కాదు అని స్పష్టంగా చెప్పారు. ఈ డీక్లాసిఫై ఉన్న వాళ్ళు రీక్లాసిఫికేషన్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ ఉన్నవాడు రాజకీయంగా, ఆర్థికంగా, చదువుతో వెళ్ళినప్పుడు వీడితో రీక్లాసిఫై అయిపోతాడు, మళ్ళీ డీక్లాసిఫై కాడు. తన జీవన ప్రయాణంలో మనం చూసినప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాడు, అసమానతలపై పోరాటం చేద్దాం మనం. ఏ అసమానతలపై? ఇది ఎప్పటికీ మారదు భారతదేశంలో, కానీ మానసిక అసమానతలపై ముందు పోరాటం మనం చేసుకోవాలన్నమాట. మిత్రులారా, తన సాహిత్యంలో రాజకీయం ఉంది, ఆర్థిక నేపథ్యం ఉంది, గ్రామాలు ఎట్లున్నాయి చెప్పాడు. కుక్క పేరు మీద, నక్క పేరు మీద భూములు రాసి పెట్టుకుని ఇక్కడున్న దొరలు. అది ఈరోజు కూడా సత్యమే. భారత రాజ్యాంగాన్ని 25% ఇంప్లిమెంట్ చేసిన భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం తుపాకుల వైపు వెళ్ళది, భారత రాజ్యాంగం వైపు వస్తుందని చెప్పాడు. ఈ భారత రాజ్యాంగాన్ని చివరిలో ఏం పట్టుకోలేదు తనకు తెలుసు దీంట్లో ఉన్న నిగూఢమైన సత్యం ఏంటి. దాని విప్లవ రూపంలో చెప్పాడు. సాహిత్యం కేవలం ఉత్తేజపరచడానికి కాదు, అది తేజవంతులను చేయడానికి, జ్ఞానవంతులను చేయడానికి. పోరాటం అంటే కేవలం తుపాకులే కాదు. ఆనాడు గ్రామాలకు తరలండి అన్నప్పుడు కాడెద్దులు మూసిన ఆ విద్యార్థులు ఉస్మానియా, వరంగల్, ఆర్యూసీ నుంచి బయలుదేరారు. మహనీయులు కొనపల్లి సీతారామయ్య గారి పిలుపునందుకొని బయలుదేరారు. ఆ ఉద్యమం తన వారసత్వంతో కొనసాగుతూ ఉంది. అనేక మార్లు చెప్పాడు, గోసి, గొంగడి, గజ్జలు జమ్మి చెట్టు మీద పెట్టిన యుద్ధం అయిపోయింది.
తన చివరిలో నా ఘోష ఎవరు, నా గజ్జలు ఎవరు ఏర్చి పేర్చుదరో ముందుకు తీసుకెళ్ళడం. మిత్రులారా, ఆ సాహిత్యుడు పాట రాసినప్పుడు మాత్రం తనలో పడ్డ తాపత్రయం, ఆ సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ విలువలకు అతీతంగా చెప్పాడు. ఆ సాహిత్యంలో ఉన్న రాజకీయ సత్యం ఏంటిది, ఆ పాటలో ఉన్న నిగూఢమైన విప్లవం ఏంటిది, ఇటువైపు మనం ఆలోచించినప్పుడు మరో అసమానతలు లేని భారతదేశాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో తను చెప్పాడు. రాజ్యాంగం పట్టుకోవచ్చు, మనం పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఆ సత్యం ఏంటిది? 7 తరాల జ్ఞానం, ఇది త్యాగం, ఇది భారత రాజ్యాంగం. అంటే నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్. వీడితో మోసపోకు సుమా అని చెప్పారు. దట్ ఈస్ వై ది లాస్ట్ జర్నీ ఆఫ్ యువర్ బలజీర్ అంటామా, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటామా, ప్రజా యుద్ధనౌక అంటామా, అది మీ కథనం. ప్రేమ ప్రజలారా, ఈ గొప్ప సభని మీ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఈ క్యాంపస్ నుంచి వేలాదిగా తరలిన అనేక మంది విద్యార్థుల్లో నానకుడు తాను ఏదైతే నమ్మాడో దాన్ని ఆచరించాడు, ఏదైతే చెప్పాడో దాన్ని పాటించాడు. ఎందుకు ప్రభుత్వాలు 7 తుపాకు గుండ్లు దించింది, 6 తుపాకు గుండ్లు కలిగినా కూడా ఈ మహత్తరమైన భారతదేశం కోసం మళ్ళీ బయలుదేరాడు. ఒక్కొక్క పాట తను పడ్డ సంఘర్షణ అంతా ఇంత కాదు. అవన్నీ కూడా త్వరలోనే గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకురాబోతున్నాము. ఆ ఆడియోస్, వీడియోస్తో పాటు పుస్తకాలని మీ అందరికీ అందించబోతాము. మళ్ళీ మనం విద్యార్థులుగా ఏం చేద్దాం, ఏం నేర్చుకుందాం? చివరి ప్రయాణాన్ని చూసినప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మిత్రులారా, ఈ జయంతి సందర్భంగా గదరన్న రాజకీయం, దాంట్లో ఉన్న నిగూఢమైన త్యాగం, ఆ ఆవేదన ఈ దేశం కోసం, భారతదేశం ఏ ట్రూ ప్యాట్రియట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకి ధన్యవాదాలు. రేపు జరగబోయే రవీంద్ర భారతిలో జరగబోయే 77వ జయంతికి గదర్ ఫౌండేషన్ తరఫున మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రావాల్సిందిగా, గదరాన్నని మీరే ఆవిష్కరించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.